హాయ్ ఫ్రెండ్స్! నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం 'కేతిగాడి మందుల సంచి' అనే చందమామ కథని చెప్పుకుందాం. వాడపల్లి అనే గ్రామంలో గోవిందరాజు అనే గాయకుడుండేవాడు. అతడు గ్రామంలోని వెంకటేశ్వర స్వామి కోవెలలో పర్వదినాలలో తన భక్తి పాటలతో భక్తులకు వీణుల విందు చేసేవాడు. అతడి గానాన్ని విన్న జనం ఇంత చక్కగా పాడే గోవిందరాజుకు రాజాశ్రయం లభిస్తే మన గ్రామానికే గొప్ప పేరు తెస్తాడు కదా అనుకునేవారు. కానీ గోవిందరాజు మాత్రం ఎంతో వినయంగా, అయ్యా, వెంకటేశ్వరునికి కింకరుడిలా ఉండిపోవాలని స్వామివారు భావిస్తే నాకు మాత్రం రాజాశ్రయం ఎలా లభిస్తుంది? ఇక్కడే నాకు సుఖంగా జీవితం సాగిపోతున్నది. నాకు నేనై రాజాశ్రయాన్ని కోరను అనేవాడు. ఇదిలా ఉండగా వాడపల్లి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం జరిగే రోజు వచ్చింది. ఆ సందర్భంగా గ్రామంలో వీధి నాటకాలు, భజనలు, తోలుబొమ్మలాటలు మొదలైన వాటితో రోజుకొక కార్యక్రమం పెట్టి 9 రోజుల పాటు స్వామివారి కళ్యాణ ఉత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంలో గోవిందరాజుకు గడ్డిపాడు అనే గ్రామం నుంచి వచ్చిన కేతిగాడి పగటి వేషం వేసే భూషణం అనే వాడితో పరిచయం అయింది. ఈ కేతిగాడి వేషం చాలా తమాషాగా, చిత్రంగా ఉండేది. చేతిలో పాములా మెలికలు తిరిగిన వంకర కర్ర పట్టుకుని గొంగళి కప్పుకుని తిరిగేవాడు. తలమీద కాకి ఈకల కుచ్చుటోపీ పెట్టుకునేవాడు. వాడు హాస్యపు మాటలు మాట్లాడుతూ ఎవరికీ అర్థం కాని వేదాంత విషయాలు కూడా చెప్పేవాడు. వాడి ముఖం మీద ఉన్న పసుపు, సున్నం బొట్లు చూసి అందరూ నవ్వేవారు. భూషణం గోవిందరాజుతో, నీ పాట చాలా అద్భుతంగా ఉంది. నీ పాట విని జనం ఆనందించినట్టే మా గడ్డిపాడు పగటి వేషగాళ్ల వేషాలు చూసి కూడా వాళ్ళు విరగబడి నవ్వుతారు. ఈ పగటి వేషాల ద్వారా డబ్బు సంపాదన కన్నా కూడా మా గ్రామానికి పేరు తేవడమే మాకు ముఖ్యం. అందుకే ఇలా ఊరూరా తిరుగుతుంటాం. కానీ నువ్వేమిటిలా మారుమూల గ్రామంలో పాటలు పాడుతూ ఉండిపోయావు అని అడిగాడు కళ్యాణోత్సవాల ముగింపు రోజున. అందుకు గోవిందరాజు, నాకు దేవుడిపై భక్తి పాటలు తప్ప మరేం రావు. సంగీత పరిజ్ఞానం కొంత ఉన్నమాట నిజమే అయినా కృషి చేసింది మాత్రం తక్కువ. రాజాస్థానం అంటే మాటలు కాదు. నా వల్ల మా గ్రామానికి పేరు రావాలంటే ఆ వెంకటేశ్వరుడి దయ కావాలి అన్నాడు. ఈ జవాబుకు భూషణం నవ్వి, నోరు తెరుచుకుని కూర్చుంటే సింహం నోట్లోకి జంతువులు రావు. నువ్వు వీరభద్రపురం అంకాలమ్మ తీర్థం గురించి వినే ఉంటావు. అక్కడి తీర్థోత్సవాలు ఘనంగా నెల రోజులు కొనసాగుతాయి. ఇక్కడికి 2 కోసుల కన్నా ఆ వీరభద్రపురం ఎక్కువ దూరం ఉండదు. అక్కడికి నేనివ్వాళే బయలుదేరిపోతున్నాను. నువ్వు కావాలంటే 2 రోజులాగి బయలుదేరి రా. కానీ ఒకసారి ఆ గ్రామానికి రా. ఆ తీర్థానికి జమీందారు కూడా వస్తాడు. ఆయన సమక్షంలో నీకు మంచి గాయకుడిగా గుర్తింపు వచ్చే అవకాశం ఉంది అన్నాడు బస చేసిన సత్రం గదిలో సామానులు సర్దుకుంటూ. గోవిందరాజు ఏదో గుర్తు తెచ్చుకుంటున్న వాడిలా ఒక్క క్షణం ఆగి, ఆ అంగాలమ్మ వారి గురించి విన్నాను. ఆమె శివుడి అనుచరుడైన వీరభద్రుడి భార్య. చనిపోయిన వారి ఆత్మలకు శాంతి కలిగించమని, భూతప్రేత పిశాచాలు పీడించకుండా తరిమేయాలని ఆమెకు కొరడాలు సమర్పిస్తారు భక్తులు. ఆ అమ్మవారి చేతిలో ఎప్పుడూ కొరడా ఉంటుంది. అప్పుడెప్పుడో 2-3 సార్లు వెళ్ళాను. కానీ పాడే అవకాశం ఎప్పుడూ రాలేదు అన్నాడు. ఈసారి తప్పక వస్తుందిలే అంటూ భూషణం పెట్టెలో ఒక తోలు సంచి పెడుతుంటే చూసి, అదేమిటి అని అడిగాడు గోవిందరాజు. భూషణం ఉత్సాహంగా తోలు సంచిలోంచి కొన్ని మందులు బయటికి తీసి,
ఈ అగ్నితుండు కడుపు నొప్పికి, ఈ లేహ్యం వాంతులు కట్టడానికి, ఇది గుండెదడ తగ్గడానికి. అలా ఎప్పుడే రోగం వస్తుందో తెలియదు కదా! అందుకని ప్రయాణంలో అన్నీ దగ్గరుంచుకుంటాను అని గోవిందరాజుకు చూపించి వాటిని తోలు సంచిలో వేశాడు. కానీ దాన్ని పెట్టెలో పెట్టుకోవడం మరిచిపోయాడు. ఆ తర్వాత కేతిగాడి పగటి వేషాల భూషణం హడావిడిగా సత్రం నుంచి బయటికి వచ్చి తనలాగే వెళ్ళిపోతున్న కళాకారుల్లో కలిసిపోయాడు. వాడలా వెళ్ళిన కొంతసేపటికి సత్రం నుంచి బయటికి వస్తున్న గోవిందరాజుకు ఆ మందుల తోలు సంచి కంటబడింది. దాన్ని తీసుకుని వీధిలోకి వచ్చిన గోవిందరాజుకు భూషణం కనిపించలేదు. ఎలాగూ అంగాలమ్మ తీర్థానికి వెళుతున్నాను గదా! అక్కడ ఆ కేతిగాడికి ఈ తోలు సంచి ఇవ్వవచ్చుననుకున్నాడు గోవిందరాజు. మర్నాడు గోవిందరాజు బాడుగ బండిలో అంగాలమ్మ తీర్థం జరిగే వీరభద్రపురానికి బయలుదేరాడు. అతడు అక్కడికి చేరేసరికి ఒకచోట చాలా హడావిడిగా ఉంది. జమీందారు ఠీవిగా గ్రామ ప్రజలు వేసిన ఆసనం మీద కూర్చుని నవ్వుతున్నాడు. చుట్టూ ఉన్న జనం కూడా కేరింతలు కొడుతున్నారు. మధ్యలో కేతిగాడి వేషంలో ఉన్న భూషణం నిప్పు తొక్కిన కోతిలా అటూ ఇటూ గెంతుతూ, అయ్యా కడుపు నొప్పి, బాబోయ్ కళ్ళు బైర్లు కమ్ముతున్నవి, అగ్నితుండు గుళికలెక్కడా, గుండెదడ మాత్రలెక్కడా, అసలు నా తోలు సంచి ఎక్కడా, అమ్మ తల్లి, అంగాలమ్మ, కరుణించి నన్నేలు తల్లీ అంటూ అరుస్తున్నాడు. అయితే జమీందారు జనం మాత్రం ఇదంతా కేతిగాడి నటన, హాస్యం అనుకుంటూ విరగబడి నవ్వుతున్నారు. భూషణం తోలు సంచి పేరు చెప్పగానే గోవిందరాజుకు నిన్నటి సంఘటన జ్ఞాపకం వచ్చింది. ఇది హాస్యం కాదని, నిజంగానే వాడు కడుపు నొప్పితో బాధపడుతున్నాడని గ్రహించాడు. ఆయన వెంటనే వాణ్ణి సమీపించి, ఇదిగో నీ తోలు సంచి, ఆ మందులేవో నాకు తెలియవు, నువ్వే చూసుకో అంటూ సంచిని గబగబా అందించాడు. ఆ సరికి జమీందారు జనం కూడా కేతిగాడిది నటన కాదని, వాడు కడుపు నొప్పితో బాధపడుతున్నాడని తెలుసుకున్నాడు. భూషణం తోలు సంచిలోంచి తనకు కావలసిన మందులు తీసుకుని మింగి మంచినీళ్లు కావాలన్నట్టు సైగ చేశాడు. జనంలోంచి ఒకడు చిన్న పాత్రలో నీళ్లు తెచ్చి ఇవ్వగానే తాగి నేలమీద చతికిలబడ్డాడు. అప్పుడు జరిగిన వాస్తవమేమిటో గ్రహించిన జమీందారు భూషణంతో, ఒరే, నీ కేతిగాడి వేషం, నువ్వు పలికిన హాస్యపు మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఏటొచ్చి ఏది పగటి వేషం నటనో, ఏది నిజమైన రుగ్మతో గుర్తించలేకపోయినందుకు విచారిస్తున్నాను అన్నాడు. ఆ వెంటనే భూషణం లేచి నిలబడి గోవిందరాజును చూపిస్తూ, ప్రభూ, ఈయన వాడపల్లి గ్రామంలోని వేంకటేశ్వర స్వామి కోవెలలో పర్వదినాలప్పుడు భక్తి పాటలు పాడుతూ ఉంటాడు. గొప్ప గాయకుడు. పేరు గోవిందరాజు. ఈయన గారు ఈ సాయంత్రం అంగాలమ్మ అమ్మవారి గుడి ముందు పాడే పాటలు వినవలసిందిగా ప్రార్థిస్తున్నాను అన్నాడు. ఇందుకు జమీందారు సంతోషంగా అంగీకరించాడు. ఆ సాయంత్రం గోవిందరాజు అద్భుతమైన గానమాధుర్యానికి తన్మయుడైన జమీందారు అప్పటికప్పుడే ఆయనను వాడపల్లి వేంకటేశ్వర స్వామి వారి కోవెలకు ఆస్థాన గాయకుడిగా నియమిస్తూ కొంత మాన్యం కూడా ఇచ్చాడు. అంతేగాక తీర్థానికి వచ్చిన వారందరికీ గొప్ప వినోదం కలిగించిన కేతిగాడి వేషధారి భూషణానికి ధనం బహూకరించాడు. నువ్వు నాకు చేసిన ఉపకారం నేను ఈ జన్మలో మరిచిపోలేను అన్నాడు గోవిందరాజు కృతజ్ఞతతో భూషణం చేతులు ఆప్యాయంగా పట్టుకుంటూ. ఇందులో నేను చేసిన ఉపకారం పెద్దది కాదు. సమయానికి వచ్చి నా ప్రాణం నిలబెట్టినందుకు నిజానికి నేనే నీకు రుణపడి ఉన్నాను. అనుకోకుండా నేను మందుల సంచి సత్రంలో మర్చిపోవడం, సమయానికి ఆ మందుల సంచితో వచ్చి నువ్వు నన్ను కాపాడడం
జమీందారు దృష్టి నీ మీద పడటం, ఆయన ఆనందించి నిన్ను మీ ఊరి వెంకటేశ్వర స్వామి దేవస్థాన గాయకుడిగా నియమించడం అంతా దైవ కటాక్షం తప్ప మరొకటి కాదు. నువ్వు నమ్మిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారే నీకు మేలు చేశాడు. అంతా ఆ దేవుడి దయ. మనమందరం కేవలం నిమిత్తమాత్రులమే అన్నాడు భూషణం స్వగ్రామానికి బయలుదేరడానికి ఆయత్తమవుతూ. ఇదండి కేతిగాడి మందుల సంచి కథ. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి. కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.